జై శ్రీరామ్. నేను పగడాకుల బాలస్వామి, విశ్వ హిందూ పరిషత్. ఈరోజు తెలంగాణ రాష్ట్రం జిహాదీ ఉగ్రవాదులకు అడ్డాగా మారుతోంది. నిన్నగాక మొన్న నిజామాబాద్ జిల్లా నడి రోడ్డుపై పట్టపగలే డ్యూటీలో ఉన్నటువంటి ఒక పోలీసు ప్రమోద్ అనేటటువంటి వ్యక్తిపై అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసినటువంటి సంఘటన ఈ సమాజం ఇంకా మరవనే లేదు. మళ్లీ గ్లోబల్ సిటీగా చెప్పుకుంటున్నటువంటి హైదరాబాద్ మహానగరంలో నడి రోడ్డుపై ఒక ఐపీఎస్ ఆఫీసర్ పైనే కత్తితో దాడికి తెగబడినటువంటి జిహాదీ చర్య మనం చూస్తున్నాము. దీన్ని బట్టి చూస్తే పోలీసులకే సవాలు విసురుతున్నటువంటి ఈ యొక్క జిహాదీ మూకలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ఈ యొక్క పోలీస్ యంత్రాంగం స్పందించాలి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నటువంటి, సవాలు విసురుతున్నటువంటి ఈ యొక్క జిహాదీ మూకలకు సరైనటువంటి రీతిలో జవాబు చెప్పకపోతే సాధారణ ప్రజలు కావచ్చు, లేకపోతే వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఇతరులకు కూడా ఎటువంటి రక్షణ కల్పిస్తారో ఈ యొక్క పోలీస్ యంత్రాంగం చెప్పాలి. ఒక్కో జిహాదీపై దాదాపు 40, 50, 60, 100 వరకు కేసులు ఉన్నప్పటికీ ఛార్జిషీట్ వేయకుండా ఉదాసీనత ప్రదర్శిస్తూ వాళ్ళను పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, శక్తులు ఎవరో కూడా ఈ సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఏ వ్యక్తి యొక్క చరిత్ర తీసుకున్నప్పటికీ వాళ్ళ యొక్క గత చరిత్ర మొత్తం కూడా 40, 50కి తక్కువగా ఎక్కడ కూడా కేసులు లేవు. అయినప్పటికీ వాళ్ళ యొక్క అటువంటి వ్యక్తులపైన ఎందుకోసం, వాళ్ళ యొక్క కదలికలపై ఎందుకు నిఘా పెట్టడం లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. బయటపడేటువంటి వ్యక్తులు 1, 2 మాత్రమే ఉన్నాయి. దాదాపు వేల సంఖ్యలో రౌడీ షీటర్లు, కత్తులు, రివాల్వర్లు, మారణాయుధాలు పెట్టుకుని తిరుగుతుంటే పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఈ విధమైనటువంటి దాడులకు తెగబడితే బయటికి రానటువంటి విషయాలు ఇంకెన్నో ఉన్నాయి. కాబట్టి ప్రజలకందరికీ కూడా భరోసా కల్పిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలికి ఈ యొక్క పోలీసు యంత్రాంగము ఈ యొక్క తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు మొత్తం కూడా భద్రత కల్పించే విషయంలో కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇప్పటికైనా కూడా ఓల్డ్ సిటీ కావచ్చు, మిగతా ఎక్కడెక్కడైతే ఈ జిహాదీ ఉగ్రవాదులు మారణాయుధాలతో సంచరిస్తున్నారో వాళ్ళ యొక్క దాదాపు 40, 50, 30, 20 ఈ విధంగా లెక్కకు మించినటువంటి కేసులు ఉన్నప్పటికీ ఎందుకోసం చర్యలు తీసుకోవడం లేదో, దాని వెనకాల ఉన్నటువంటి మతలబ్ ఏంది, వాళ్ళపైన ఉన్నటువంటి ఒత్తిడి ఏందో ఈ సమాజానికి తెలియజేయాలి. ఇకనైనా స్పందించి ఈ విధంగా మారణాయుధాలతో ప్రజలను భయభ్రాంతులు సృష్టిస్తూ ఏకంగా పోలీస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లపైన దాడులు చేస్తున్నటువంటి ఉగ్రవాదులకు సరైనటువంటి జవాబు చెప్పాలి. అవసరం అనుకుంటే ఎన్కౌంటర్ చేసేసి ఈ యొక్క శాంతి భద్రతలను పరిరక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. జై శ్రీరామ్.